అండ్ ఇక మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాము వారి మాటల కోసం. ఆయన మాట్లాడకపోయినా పర్లేదు, ఇందాక నుంచి చూస్తున్నా ఆయన ఊరికే ఇలా అంటే కూడా మనకి నవ్వు వస్తుంది, ఇలా అన్నా నవ్వు వస్తుంది. నాకు తెలిసి ఈ జీవిత కాలంలో అయితే బ్రహ్మానందం గారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, మన భారతదేశం కాదు, మన వరల్డ్లోనే ఇలా మిమ్మల్ని ఒక ఇమోజీగా, ఒక ఐకాన్గా, మా ఇమోషన్స్కి రిప్రజెంటేటివ్గా వాడినటువంటి ఘనత మాకే దక్కుతుంది. అంటే మా ప్రతి ఇమోషన్కి రిప్రజెంటేటివ్ అండి మీరు. పొద్దున లేచిన దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ పెట్టాలంటే మీరే, గుడ్ నైట్ పెట్టాలంటే మీరే, బాధ వస్తే మీరే, ప్రేమ పుడితే మీరే. సో ఆ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్ననే ఎవరితో మేము చూశాను, బ్రహ్మానందం గారి ఫోటో బిల్డింగ్ ముందర పెట్టారు. ఎదురుగా కూర్చున్న వాళ్ళ కంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. సరే, మా అమ్మాయి సుమ ఉంది. సుమ ఈరోజు అదే మాట్లాడితే ఏదో మలయాళం నుంచి వచ్చింది ఎన్నో, లేకపోతే ఇంకో చోట నుంచి అని కాదు. ఏదైనా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అలా పట్టుకుని మైకు రూపంలో ఇంతకాలం తనేదో గొప్పగా ఉంది అని కాదు, తను చేస్తున్నటువంటి నిరంతర కృషి, వింటున్నారో లేదో తెలియదు, మాట్లాడుతున్నారో లేదో తెలియదు, తనంతట తాను మలుచుకున్నటువంటి స్వయం శిల్పి సుమ. ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే ఆ అమ్మాయిలో ఇప్పుడు ఇంతవరకు నాకు తెలియదు తన స్టేజ్ ఆర్టిస్ట్ అని. ఇలా చెప్తున్నప్పుడు ఓహో ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో కదా అని. అది అద్భుతమైనటువంటి ఇటువంటి కళాకారులందరినీ ఒకచోట చేర్చి వీళ్ళ మీద ఒక సినిమా తీయాలని అనేటువంటి ఆలోచన రావడమే నిజంగా చిన్నవాడు అర్జున్ సాయి. వారికి నేను సిన్సియర్గా బాటమ్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాల నుంచి అతన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక రైటర్ చెప్పారు, ఇక్కడ ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే దానికి కొంచెం దమ్ము కావాలి, దానికి ఇది చెప్తూనే అట్రాక్ట్ చేయగలిగినటువంటి, అంటే మళ్ళీ సినిమాటిక్గా కావాల్సినటువంటివన్నీ డీల్ చేయటం. ఇందాక మా ఏం రత్నమ్మ గారు చెప్పారు. ఏం రత్నమ్మ గారు అంటే ఆ రోజుల్లో ఆయన వస్తున్నా అంటే దడదళ్ళాడిపోయేవాళ్ళం. ఆయన సినిమా ఏంటంటే అది